ప్రేక్షకులందరికీ నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ఔత్సాహిక గాయని గాయకులను ప్రోత్సహిస్తూ రూపొందించి ప్రసారం చేస్తూ అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొంటున్న పాటల పల్లకి కార్యక్రమ వీక్షకులకు చందన భరిత స్వాగతం, సుస్వాగతం. పాటల పల్లకి, పాటల పల్లకి. చిన్నారి గాయని గాయకులు ఆలపించిన ముచ్చటైన గీతాలను ఆస్వాదిస్తున్నాం కదా. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ చిల్డ్రన్స్ డే స్పెషల్ పాటల పల్లకి కార్యక్రమం మీ ముందుకు వచ్చేసింది. చిన్నతనం నుంచే పాటలు పాడటం సాధన చేస్తూ తమ స్వరాలను వినిపించేందుకు విచ్చేసిన చిన్నారి గాయని గాయకులకు జేజేలు. ఆ స్వరంలో పలకని రాగం లేదు, కులకని గమకాలు లేవు. అటువంటి ప్రముఖ గాయని సురేఖామూర్తి గారు ఈనాటి మన కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకురాలిగా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతాపూర్వక స్వాగతం, సుస్వాగతం. పాట పాటకు నేపథ్య సంగీత పాటవాన్ని ప్రదర్శిస్తూ పాటకు బాసటిగా నిలుస్తున్న వాయిద్య కళాకారులకు ఆత్మీయ స్వాగతం. బాలల దినోత్సవ సందర్భంగా ఈరోజు మన పాటల పల్లకి కార్యక్రమానికి చిన్నారి గాయని గాయకులు విచ్చేశారు. ఇంకా ఆలస్యం లేకుండా వాళ్ళతో అందమైన పాటలను వింటూ ఆస్వాదించేద్దాం. ముందుగా రిత్విక్ కృష్ణుడిపై అందమైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేద్దామా. హలో రిత్విక్. హలో మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? నిజంగానే చాలా బాగున్నావు. నైస్ డ్రెస్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. నాకు చెప్పవా? మేడం లాగా కనిపిస్తున్నానా? మేడం అన్నావు ఎందుకు? నీ పక్క క్లాసే తెలుసా, నేను చూడలేదు ఎప్పుడు. సరేలే, రేపు కొంచెం గమనించు. రేపు క్లాస్కి వచ్చినప్పుడు నన్ను చూడు, ఓకేనా? ఓకే. మరి ఎక్కడి నుంచి వస్తున్నావు? హిమాయత్ నగర్. హిమాయత్ నగర్ నుంచి. ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్. నేను 6th క్లాస్. అంతే, ఎప్పుడు కనిపించలేదు. ఓకే, మరి కృష్ణ పాటను అందంగా పాడేయాలి. నువ్వు కూడా బుజ్జి కృష్ణుడిలాగా ఉన్నావు కాబట్టి అంతే చక్కగా పాడేయాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. హలో
రిత్విక్ చాలా బాగుంది నాన్న, సింపుల్గా పాడేశావు. అసలు చూసుకునే ఇది కూడా లేదు, అంత మైండ్లో పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. అబ్బా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా నువ్వు క్లాస్కి? లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచా? అయితే ఈ పాట ఇంత చూడకుండా ఎలా పాడేశావు? అంటే నాకు ఎప్పుడు పాటలు నేను పాడుకుంటూ అలా మైండ్లో పెట్టారు. ఓకే, పాటలు అయితే గుర్తుంటాయి కానీ బుక్స్లో చెప్పే సబ్జెక్ట్ మాత్రం గుర్తుండదు, అంతేనా? గుర్తుంటుంది. అది కూడా ఉంటుందా? మరి లాస్ట్ బెంచ్కి ఎందుకు వెళ్ళావు? అక్కడ సార్ వేసేదాళ్ళు. అయ్యో, పోనీలు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ బెంచ్కి వచ్చేసాయి, ఓకేనా? ఓకే, మరి నీ పాట ఎట్లా అనిపించిందో మేడంని అడిగేద్దామా? పాడావు. చిన్న మిస్టేక్ ఏం చేసావంటే, నువ్వు చరణం పాడిన తర్వాత మళ్ళీ పల్లవి తీసుకుంటావు కదా, అక్కడ శృతి మారిపోతుంది, వేరే శృతిలో పాడుతున్నావు పల్లవి. అది చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత పాటలో సంగతులు ఉంటాయి కదా, పాటని రెండోసారి అనేటప్పుడు వాణి జయరాం గారు చక్కగా బ్యూటిఫై చేసి అన్నారు కదా, అవి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నీకు పలికినా పలకపోయినా వింటూ ఉంటే నెమ్మదిగా నీకు అవన్నీ అర్థమవుతాయి ఏమా. పాట ఇంకా బాగా వినాలి, శృతి ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? రైట్. ఓకేనా రిత్విక్, ఆల్ ద బెస్ట్. కూర్చో. బూచోడమ్మ బూచోడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. ఈ పాట శ్రీదేవి గారి చిన్నప్పుడు పాట, కానీ ఇప్పుడు మరో అందమైన శ్రీదేవి ఈ పాటతో వచ్చేస్తున్నారు. ఆమె దేవయాని. ఇంకా ఆలస్యం చేయకుండా దేవయానిని ఇన్వైట్ చేసేద్దామా? హాయ్ దేవయాని, ఎలా ఉన్నావురా? మైక్లో మాట్లాడు. బాగున్నావు కదా? చాలా బాగున్నావు. నీ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు, నీ నెక్లెస్ బాగుంది. ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. నన్ను ఎప్పుడైనా చూసావా నీకు స్కూలు? ఎందుకు చూడలేదు? చూడలేదు కదా? నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయి, కనిపిస్తాను, ఓకేనా? మరి ఇవాళ మంచి పాట పాడుతున్నావు కదా, ఏ పాట అది? బూచాడమ్మ బూచాడు సాంగ్. అవును, చాలా బాగుంటుంది. బూచోడు అంటే నీకు భయమా? భయం లేదా? ఓకే, అంతే ధైర్యంగా మంచి పాట పాడేయాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. గురుగురుమంటూ గోలెడతాడు, హల్లో అని మొదలెడతాడు. గురుగురుమంటూ గోలెడతాడు, హల్లో అని మొదలెడతాడు. ఎక్కడ ఉన్నా ఎవరినైనా, ఎక్కడ ఉన్నా ఎవరినైనా పలకరించి కలుపుతాడు. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేదాలెరుగని వాడు. తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేదాలెరుగని వాడు. కులము మతము జాతేనైనా, కులము మతము జాతేనైనా గుండెలు గొంతులు ఒకటంటాడు. బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. దేవయాని, అప్పుడే అయిపోయింది ఆ పాట? భలే పాడేశావే. ఈ రెండు పళ్ళు బూచోడు ఎత్తుకెళ్ళాడా? హా, చాలా బాగా పాడావు. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? దేవయాని, చాలా చక్కగా పాడావు దేవయాని. ఇంత చిన్న పిల్లలు ఇలా స్టేజ్ మీద వచ్చి పాడతారని తెలియదు నాకు అసలు, భయం లేకుండా. నాకే ఇంకా భయంగా ఉంటుంది స్టేజ్ మీద పాడాలంటే. నువ్వు చక్కగా వచ్చి చక్కగా పాడేసావు బూచాడమ్మ బూచాడని.
ఆ మొదటి చరణం తర్వాతేమో పల్లవి పాడినప్పుడు వేరే స్థితిలో పాడావు. నేనేమో భయపడుతున్నాను, రెండో చరణం ఎట్లా వస్తుందా అని నేను టెన్షన్ పడుతున్నా. కానీ కరెక్ట్ పాడేశావు. రెండో చరణం తర్వాత పల్లవి కరెక్ట్గా పాడావు. ఫస్ట్ చరణం కూడా అలానే పాడాలి. అర్థమైందా నేను చెప్పింది? గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ నానా. కూర్చో. అమ్మది కన్నైతే నాన్నది చూపు. మరి వీళ్ళిద్దరి ఆత్మీయ స్వరూపాలే పిల్లలు. ఈ అందమైన పాటతో వచ్చేస్తున్నారు సూర్యాన్స్. వెల్కమ్ చెప్పేద్దామా? హలో సూర్యాన్స్. హలో మ్యామ్. కోట్ చాలా బాగుంది. రోజేది నెహ్రూ గారికి ఇచ్చావా? ఓకే. ఏ స్కూల్, ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాసేనా? ఓకే. ఏ స్కూల్? సెయింట్ ఫ్రాన్సిస్ డిసిఎస్ హై స్కూల్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? లాలాపేట్. అన్నీ గుర్తున్నాయి. పాట కూడా గుర్తుంది కదా? ఏ పాట? కనిపించినమా. వావ్, సూపర్ పాట కదా అమ్మ నాన్నల పైన. మరి పాడేస్తావా? ఎందుకు భయంగా డల్గా ఉన్నావు? టీచర్ కొట్టిందా? చెప్పు నాకు. లేదు కదా? ఓకే, మరి ఇదే స్మైల్ మెయింటైన్ చేస్తూ పాడే. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కలిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. సూర్యాన్స్, మధ్యలో మర్చిపోయావు కదా?
లేదు. మర్చిపోలేదా? అమ్మో ఎంత ధైర్యంగా చెప్తున్నాడో, మర్చిపోలేదంట. చాలా బాగుంది నాన్న. సరే మరి డౌట్ ఎందుకు, మ్యామ్ ఉన్నారు కాబట్టి అడిగేద్దామా ఎట్లా అనిపించిందో. అడిగేద్దాం. అడుగు అడుగు. మ్యామ్ ఎలా ఉంది? ధైర్యంగా పాడావు చక్కగా. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అమ్మా. శృతి అన్నీ కొంచెం చూసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి. లిరిక్ అంతా చూడకుండా కరెక్ట్గా పాడావు, బాగా ప్రజెంట్ చేసావు. సో శృతిలో చక్కగా శృతిలో ప్రాక్టీస్ చేసి బాగా పాడాలి. ఓకే, బాయ్. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఏ పూజ అయినా గణపతితో ప్రారంభిస్తాం. మరి గణపతిపై అందమైన పాటను ఆలపించేందుకు శ్రేష్ఠ మన ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేద్దామా? హాయ్ శ్రేష్ఠ, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు శ్రేష్ఠ? లాలాపేట్, లాలాపేట్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. మరి గణపతి పైన అందమైన పాట తీసుకున్నావు కాబట్టి ఆలస్యం లేకుండా అంతే చక్కగా పాడేయాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రేష్ఠ, బాగుంది నాన్న. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? శ్రేష్ఠ, గొంతు బాగుందమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంకా. ఓకే, ప్రాక్టీస్ చేసి శృతిలో పాడాలి పాట అంటే. ఓకే, బాయ్. ఆల్ ద బెస్ట్ నాన్న. కూర్చో. నెక్స్ట్ అందమైన భక్తి పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు మెల్విన్. స్వాగతం మెల్విన్. సుస్వాగతం. హలో మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాం. ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటుంటా. ఏ క్లాసు? 6th క్లాస్. ఓకే, సంగీతం నేర్చుకున్నావా? ఓకే, ఎప్పటి నుంచి? ఒక ఇయర్స్ అనుకోవచ్చా, గుర్తులేదు ఎప్పటి నుంచి. గుర్తులేదు. ఓకే, మరి అందమైన పాట తీసుకున్నావు కాబట్టి సంగీతం పైన అవగాహన కూడా ఉంది కాబట్టి చక్కగా పాడేయాలి. ఓకే మేడం మార్క్స్ అన్నీ నీకే ఇవ్వాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. తెలిమంచు కరిగింది
మెల్విన్, నీకు 100 మార్క్స్ వచ్చాయో లేదో మ్యామ్ని అడిగేద్దామా? అడుగు మరి నువ్వు. మ్యామ్ ఎలా అనిపించింది మ్యామ్? మెల్విన్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నువ్వే నేర్చుకున్నావా పాట, టీచర్ నేర్పించారా నీకు? టీచర్స్ పేరెంట్స్ ఇద్దరు నేర్పించారు. ఆ? టీచర్స్ ఇంకా పేరెంట్స్ కూడా. పేరెంట్స్ పేరెంట్స్ కూడా నేర్పించారా? వెరీ గుడ్, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఈసారి ఏం చేస్తావు అంటే చిన్న చిన్న సంగతులు ఉన్నాయి పాటలో, అవి కూడా నీకు పలుకుతాయి. యూ షుడ్ ట్రై చేస్తేనే మనకు గొంతులో వస్తుంది కదా. ప్లెయిన్గా పాడిస్తున్నావు పాటని చక్కగా. సంగతి వాణిజ్యరామ్ గారు పాడారు కదా, దాన్ని అనడానికి ట్రై చేస్తే అప్పుడు నీకు కూడా సంగతులు పలుకుతాయి. అప్పుడు ఇంకా పాట ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 100 మార్క్స్ ఇచ్చాను, ఆ సంగతులు వేసావు అనుకప్పుడు 200 మార్క్స్ ఇస్తాను అనమాట. ఓకేనా? ఓకేనా? ఇవన్నీ చిన్న చిన్నవన్నీ సరి చేసుకుంటే 200 మార్క్స్ వచ్చేస్తాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కూర్చో. అన్నమాచార్య కీర్తనతో మన ముందుకు వచ్చేస్తున్నారు తనిష్క్. హలో తనిష్క్. హలో మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్. ఏ క్లాస్? 5th క్లాస్. ఎక్కడుంటున్నావు? నేను లాలాపేట్. లాలాపేట్. వీళ్ళంతా ఫ్రెండ్స్ అంటే కదా నీకు? అవునా? ఓకే. సంగీతాన్ని ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఒక 3 months అవుతుంది. 3 months అవుతుందా? ఎంత ఈజీగా చెప్తున్నారు. 3 months అవుతుంది. ఓకే. మరి ఈ పాట అన్నమాచార్య కీర్తన తీసుకున్నావు, ఎంత చక్కగా పాడాలి తెలుసు కదా, మేడం కూడా ఉన్నారు. మరి నీకు ఎన్ని మార్క్స్ కావాలి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 95. 95 అంట. టార్గెట్ 95కి పెట్టారు, చూద్దాం ఎన్ని వస్తాయో. మరి ఆలస్యం చేయకుండా పాడేసే. ఓకే మ్యామ్. ఆల్ ద బెస్ట్. పుట్టింటి నీకు అమరెత్తి రూపు ఇదే అవతరించగదు. కమల నా పునితమ కపుటింటి నీకు అమరెత్తి రూపు ఇదే అవతరించగదు. తిరో తిరో జవరాల తిత్తి తిత్తి, తిరో తిరో జవరాల తిత్తి తిత్తి, ఈ ధరలమైన నీ తారహార మధురే. తిరో తిరో జవరాల తిత్తి తిత్తి, సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సగ గమ గమ పని పాప నీ నిస పని సగ మాగ సాని పామగ సని సగ సగ మామ జగ జక్క జం జం జనకి నాని ప్రకటాపు మురువొప్పే బలా బలా. జగ జక్క జం జం జనకి నాని ప్రకటాపు మురువొప్పే బలా బలా. సకల పాతికి సరసాపు కొమ్మ, సకల పాతికి సరసాపు కొమ్మ,
మరి నువ్వు కోరుకునే 95 మార్క్స్ వచ్చాయో లేదో అడిగేద్దామా? అడుగు, నువ్వు అడుగు. ఎట్లుంది మ్యామ్? కనిష్క్ నీట్గా పాడావమ్మా. కొంచెం శృతి అక్కడక్కడ శృతి పోతుంది, శృతి చూసుకోవాలి. స్వరాలు అన్నావు కదా, స్వరాలు అన్నప్పుడు పనిసగా మా అన్నప్పుడు ఇంకెక్కడో అంటున్నావు, కరెక్ట్ ఆ నోట్లో అనాలి. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే 95 ఏంటి 105 ఇస్తాను. ఓకేనా? బాయ్. ఓకేనా? నెక్స్ట్ 100 టార్గెట్ పెట్టుకో. ఆల్ ద బెస్ట్. కూర్చో. చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా పాడితే ఏ పాటనే అందంగా ఉంటుంది కదా. మరి తూనీగా తూనీగా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూర్యాన్స్ అండ్ దేవయాని. వెల్కమ్ చెప్పేద్దామా? సూర్యాన్స్, అప్పటి నుంచి చూస్తున్నా దేవయానితో ఒకటే గుసగుసలాడుతూ ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? దేవ్యానే పిలుస్తూ ఉన్నావా? దేవయాని నిన్ను డిస్టర్బ్ చేస్తుందా? అవునా దేవయాని, ఏం అడుగుతున్నావు? పాట ఎలా పాడదామా అని అడుగుతున్నావా? అమ్మో, కళ్ళతోనే చంపేసేటట్టు చూస్తుంది. ఓకే దేవయాని, ఇంకా ఆలస్యం చేయకుండా తూనీగా తూనీగా పాట పాడేస్తావా? ఆల్ ద బెస్ట్ నానా, బోత్ ఆఫ్ యూ.
రవి అని పాటలో కూడా కొట్టేటట్టు చూస్తున్నావు తెలుసా? ఎందుకట్లా? చాలా బాగుంది నాన్న. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? అడుగు నువ్వు ఒక్కసారి. మ్యామ్ ఎలా ఉంది? నువ్వు ఒకసారి ఇక్కడ వచ్చి కూర్చుంటావా? ఇక్కడ వచ్చి కూర్చుని పాట విని ఎలా ఉందో చెప్పగలవా నువ్వు? జడ్జిమెంట్ చెప్తావా? బాగా పాడారు ఇద్దరు, చాలా చక్కగా పాడారు, ముద్దుగా పాడారు ఇద్దరు. గుడ్. వీళ్ళకి ఏం చెప్పినా కూడా పాపం ఇప్పుడు ఇంకా అర్థమయ్యే వయసు కూడా కాదు వాళ్ళకి. కానీ బై హార్ట్ చేసుకొని అన్ని గుర్తు పెట్టుకొని పాట పాడడం చాలా కష్టం. చాలా కష్టం. లిరిక్ అంతా గుర్తుపెట్టుకుని చక్కగా పాడారు. వెరీ గుడ్. సూపర్ నాన్న, ఆల్ ద బెస్ట్. కూర్చోండి. అచ్యుతం కేశవం అంటూ మరో అందమైన భక్తి పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రేష్ఠ అండ్ తనిష్క్. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. कौन कहता है भगवान आते नहीं, मीरा के जैसे बुलाते नहीं. कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. कौन कहता है भगवान आते नहीं, फिर शबरी के जैसे खिलाते नहीं. कौन कहता है भगवान खाते नहीं, फिर शबरी के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. कौन कहता है भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. कहता है भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. रामनारायणं जानकी वल्लभम. रामनारायणं जानकी वल्लभम. చాలా చక్కగా ఉంది నాన్న. మరి ఆలస్యం చేయకుండా మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. మ్యామ్ మీకు ఎలా అనిపించింది? తనిష్క్ శ్రేష్ఠ సింపుల్ సాంగ్, ఇద్దరు చక్కగా పాడారు. వెరీ గుడ్. బాగా నచ్చిందంట. ఓకేనా? కూర్చోండి. చందమామ, జాబిలి వీటిపై మనకి ఎన్ని పాటలు వచ్చినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది. మరి ఇటువంటి అందమైన పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు మెల్విన్. మెల్విన్, ఇందాక టార్గెట్ 100కి పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఎంతకు పెట్టుకుతున్నావు? 200. 200. చూద్దాం వస్తాయా రాదు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. జాము రాత్రి జాబిలమ్మ
జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా వయారి వారు పల్లలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలో గువేల రామురాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సతులతో ప్రతిపద పదాలే ఓ పలుకగా గునుగు రాగబుట్ట బొమ్మ గుబలు ఉన్నది వరము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని జామురాత్రి జాబిలమ్మ జోల పాడరా ఇలా మనసులో భయాలన్నీ మరచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకును నిదరతో నిదారాన్ని నడచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జామురాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా స్వరాల వెండి పూలవాన స్వరాల ఊయలో గువేల తాననానా తాననానా తానతనననా తాననానా మెల్విన్ చాలా చాలా అందంగా పాడావు. ఎంత బాగుందో తెలుసా? అందరూ నిద్రపోతున్నారు. చక్కగా అంత హాయిగా మైమర్చిపోయి అంత అందంగా పాడావు. మరి 200 మార్క్స్ వచ్చాయో లేదో అడిగేద్దామా? 200 మార్క్స్ మార్క్స్ పక్కకి పెడదాము. నేను ముందు అనుకున్నాను ఇది డ్యూయెట్ కదా, మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ ఒక్కడే పాడుతున్నాడు, ఎలా ఉంటుందా ఈ పాట అని అనుకున్నాను. కానీ ఇప్పుడు వింటే ఇలానే బాగుంది అనిపిస్తుంది కదా. చాలా తీయగా పాడావు. ఇంకొంచెంసేపు పాడితే కూడా బాగుండేదేమో అనిపించింది. మెల్విన్ వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా పాడావు. వెరీ స్వీట్ వాయిస్. ఎక్కడ చక్కగా రేంజ్ కూడా కరెక్ట్గా శృతి చేరి చాలా అందంగా వినిపించింది పాట. వెరీ గుడ్ మా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్, కొట్టేసావు మార్క్స్, ఫుల్ మార్క్స్. ఆల్ ద బెస్ట్ నాన్న, కూర్చో.
అందమైన రోజా పువ్వు చెలిగా మారి చెక్కిలి గింతలు పెడితే ఎలా ఉంటుంది? ఎస్, ఈ పాటలానే ఉంటుంది. మరి ఈ పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు రిత్విక్. రిత్విక్, ఈ పాట నాకు తెలిసి అందరికీ ఇష్టమైన సాంగ్ కదా, ఏఆర్ రెహమాన్ సాంగ్. మరి అంతా చక్కగా పాడాలి. నీదే లాస్ట్ సాంగ్, పాడతావు కదా? పాడతా. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే కళ్ళల్లో ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బ్రతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవే
రిత్విక్, ఈ పాటలో నువ్వు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అన్నీ కూడా ఇచ్చేసావు. కళ్ళల్లో నీవే అంటే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, కను మూస్తే నీవే అంటే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. భలే అనిపించింది నాకు. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? ఎలా అనిపించింది? ఋత్విక్, పాట అంతా బాగా పాడుతున్నావు, ఒక్క తోడునెందుకు పాపం శృతిలో లేకుండా అంటున్నావు? కనిపించవో అందించవో పాడొకసారి. కనిపించవో అందించవో తోడు. అది తోడు శృతిలో ఉందా? కనిపించవో అందించవో తోడు. సపోజ్ నీకు అక్కడ పలకట్లేదనుకో, నీ వాయిస్కి తోడు అని కింద అనాలి. ఆ శృతిలో ఈ శృతిలో కాకుండా వేరే శృతిలో అంటే మొత్తం పాట అందం అంతా పోతుంది. అర్థమైందా నేను చెప్పింది? అని ఇప్పుడను కనిపించవో అందించవో తోడు. తోడు తోడు అంటున్నావు కదా, మరి పాటలో ఎందుకు అంటలేదు అది? అంటే నీకు ఏది ఈజీగా వచ్చేస్తుంది, తోడు అంటే ఈజీగా అండంగా, అట్లా అంటే తోడు రారు ఎవరు, శృతిలో అంటేనే తోడు వస్తారు. ఇప్పుడు చక్కగా అన్నావు కదా, అన్నావా లేదా? ఇంకొకసారి అను. కనిపించవో కనిపించవో అందించవో తోడు. తోడు ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ టైం మరి ఇట్లా పాడితేనే మరి 100 మార్కులు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? తప్పు పాడి మేడం, ఈ అబ్బాయి పాపం అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చింది. లేదు కదా, అయితే 100. ఓకే, సూపర్ నాన్న, ఆల్ ద బెస్ట్. మంచి పాటతో మనం ముగించుకున్నాం. ప్రేక్షకులందరికీ మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో పాటల పల్లికి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు కృతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ
స్ఫూర్తులే అలా అన్నమాచార్య తలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలా అన్నమాచార్య తలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గణసీమరావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతి వచనం జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి కృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి పాటల పల్లకి